కమిట్ అయినప్పుడు ఫీల్ అవ్వకూడదు, అది ఎగ్జిక్యూట్ చేయకూడదు, వాటికి తలొగ్గి చేయాల్సిందే. Move away from Telugu cinema because there was too much talk. Is he going to marry her? Are they getting married? You have to marry. ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని మెగాస్టార్ చిరంజీవి అంటుంటే, మరోవైపు సింగర్ చిన్మయి మాత్రం అదంతా అబద్ధమని, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చిరంజీవి వ్యాఖ్యల్ని విమర్శించింది. ఇక వివరాల్లోకి వెళితే, తాజాగా చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ సక్సెస్ ని సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించింది. అలా అందులో చిరంజీవి మాట్లాడుతూ, మొదట మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ ప్రశంసిస్తూ, ఆ తర్వాత ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని, ఈ పరిశ్రమ అద్దం లాంటిదని, ప్రొఫెషనల్ గా ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయని, కొత్త టాలెంట్స్ కి ఇండస్ట్రీ ఎప్పుడూ ప్రోత్సాహం ఇస్తూనే ఉంటుందని చెప్పడంతో చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందిస్తూ, సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిది, ఇందులో కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవి వైఖరితో సింగర్ చిన్మయి విభేదిస్తూ, కాస్టింగ్ కౌచ్ అనేది అదుపు చేయలేనంత తీవ్రమైన సమస్యగా మారిందని, కమిట్మెంట్ కి నో చెప్పిన మహిళలకి అవకాశాలు దక్కడం లేదని, చిరంజీవి గారి తరంలో మహిళా కళాకారులని గౌరవించే సంస్కృతి ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయిందని చిన్మయి ఘాటుగా రిప్లై ఇచ్చింది. అంతేకాకుండా, అమ్మాయిలు ఇండస్ట్రీలో పనిచేసినందుకు ప్రతిఫలంగా అబ్బాయిలు లైంగిక సంబంధాలని కోరడం జరుగుతుందని, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదనడం పూర్తిగా అబద్ధమని, ఇంగ్లీష్ లో కమిట్మెంట్ అంటే వృత్తి పట్ల నిబద్ధత అనే అర్థమని, కానీ సినీ పరిశ్రమలో ఆ పదానికి అర్థం పూర్తిగా వేరేలా మారిపోయిందని, మహిళలు తమ శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావు అనే పరిస్థితి ఇక్కడ మొదలైందని, అనేక మంది పురుషులు మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలని ఆశించడం సర్వసాధారణంగా మారిపోయిందని చెబుతూనే, గతంలో సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలకి భయపడి చాలా మంది ప్రముఖ సింగర్లు ఈ రంగాన్ని పూర్తిగా వదిలి వెళ్లిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయని, అలాగే మహిళల చేత ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంది ఇప్పటికీ వేదికలపై ప్రసంగిస్తూ పరిశ్రమలో ప్రముఖ స్థానాల్లో కొనసాగుతూనే ఉన్నారని, అలా తను కూడా గతంలో లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్నానని చిన్మయి ఎమోషనల్ గా స్పందించింది. అలా తన తల్లి ముందే ఫేమస్ రైటర్ అయిన వైరముత్తు తనతో అనుచితంగా ప్రవర్తించాడని, ఆ క్షణంలో తానేమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అలాగే లెజెండరీ చిరంజీవి గారి తరంలోని పరిస్థితులకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, ఆ రోజుల్లో మహిళా ఆర్టిస్టులని స్నేహితులు, కుటుంబ సభ్యులు గౌరవంగా చూసేవారని, పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకునేవారని, చిరంజీవి గారి నాటి రోజులు ఇప్పుడు లేవని ఒకవైపు చిరంజీవికి సపోర్ట్ చేస్తూనే చిన్మయి మరోవైపు అతన్ని విమర్శించడం మొదలెట్టింది. అసలు సమంత ఈ కాస్టింగ్ కౌచ్ పై తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక కౌన్సిల్ వేయాలని ఎందుకు చెబుతుంది? నిజంగానే అనసూయకి కాస్టింగ్ కౌచ్ వల్లే ఛాన్సులు రావట్లేదా? ఈ కాస్టింగ్ కౌచ్ వల్లే అనుష్క శెట్టి ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయిందా అనే వివరాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడే బేబర్ టీ వెబ్సైట్ కెళ్లి స్క్రీన్ మీద కనిపించే కూపన్ కోడ్ ని యూజ్ చేసి 10% డిస్కౌంట్ ని కూడా పొందండి. ఇది కేవలం సంక్రాంతి ఆఫర్ మాత్రమే, త్వరపడండి. ఇక వివరాల్లోకి వెళితే, ఇండస్ట్రీలో ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన ప్రసన్న కుమార్ గారు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ, ఇండస్ట్రీలో ఇది మామూలేనని, చాలా మంది హీరోయిన్లు అన్నిటికీ రెడీగా ఉంటూ ఈ తరహాలో వ్యవహారాలన్నిటికీ వారే ప్రేరేపిస్తుంటారని, తనకి తెలిసిన ఒక పెద్ద హీరోయిన్, ఆమె పేరు రా అనే అక్షరంతో మొదలవుతుందని, ఛాన్స్ కోసం ఆమె ఇలాగే వ్యవహరించిందని, ఆ స్టార్ హీరో సినిమాలో నటించడానికి ఆ హీరోయిన్ అన్ని రకాలుగా ప్రయత్నించిన చివరికి అతనికి కమిట్మెంట్ ఇచ్చాకే ఆ అవకాశం వచ్చిందని, అలా స్టార్ హీరోయిన్లే ఛాన్స్ల కోసం అన్నిటికీ రెడీగా ఉంటే చిన్న చిన్న పాత్రలు చేసే వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదని ప్రసన్న కుమార్ గారు చెప్పుకొచ్చారు. ఇక ఎవరు ఏమనుకుంటారా అనే ఆలోచనల్ని పక్కన పెట్టి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అనసూయ, ఈ కాస్టింగ్ కౌచ్ వల్లే తనకి ఇండస్ట్రీలో ఛాన్సులు తగ్గాయంటూ బాంబుని పేల్చింది. అలా అమ్మాయిలు అబ్బాయిల మధ్య అట్రాక్షన్ అనేది కామనేనని, సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా జరుగుతుందని, కానీ అంతకు మించి ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలా మంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నిస్తుంటారని,
తన విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందని, ఓ స్టార్ హీరో తన దగ్గరికి వచ్చి హోటల్ రూమ్ కి వస్తే తన మూవీలో మంచి రోల్ ఇస్తానని చెప్పాడని, అందుకు ఆమె డైరెక్ట్ గానే నో చెప్పిందని, అలాగే ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ కూడా తన ఆశని నెరవేరిస్తే నీ లైఫే మార్చేసే క్యారెక్టర్ ఇస్తానని చెప్పాడని, అందుకు ఈమె అతని ప్రపోజల్ ని కూడా సున్నితంగా తిరస్కరించిందని, ఇలా తరచూ చేయడం వల్లే స్టార్ హీరోల సినిమాలో తనకి ఆఫర్స్ రావట్లేదని, అయితే అమ్మాయిలు నో చెప్పడమే కాదు, అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలని, వారు ఇలా చేయకుండా మనలో ఉన్న ప్రతిభని చూసి పాత్రలిస్తే బెటర్ అనిపిస్తుందని, కానీ ఛాన్సులు రాకపోతే మనసు చంపుకొని ఎవరితో పడితే వారితో గడపలేమని, చాలా మంది ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకొనే వస్తారని, ఈజీ వే కోసం వెతుక్కుంటూ అన్నింటికీ సిద్ధపడుతుంటారని, అలా అని 10 మంది తప్పు చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తాననడం కరెక్ట్ కాదని, ఈజీ వేలో కాకుండా కష్టాన్ని నమ్ముకొని ప్రయత్నిస్తే మంచిదని అనసూయ చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో తనని ఇష్టపడే వారి కోసమే తన ఫోటోలని షేర్ చేస్తుందని, ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తుందనేది తన ఇష్టమని, తాను బికినీ వేసుకోవాలా లేదంటే మొత్తం విప్పి తిరగాలా అనేది తన ఇష్టమని, దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగదని, అయినా తనపై పెత్తనం చేసేందుకు ఎవరికీ అధికారం లేదని అనసూయ తను ఫేస్ చేసిన కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక ఈ కోవలోనే చిరంజీవితో జై చిరంజీవ మూవీలో హీరోయిన్ గా చేసిన సమీరా రెడ్డి కూడా స్పందిస్తూ, హీరోలకి మనం ముందు లొంగకపోతే షూటింగ్ ప్లేస్లలో కావాలని కిస్ సీన్లని హగ్ సీన్స్ ని పెట్టి లొంగేలా చేస్తారని, ఒకవేళ ఒక మూవీ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ మూవీలో హీరోయిన్లకి ఇలాంటి ఉండవనుకుంటే తప్పవుతుందని, ప్రతి మూవీకి ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తాను త్వరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి దిశా పన్ ఒక లైలా కోసం, గోపాల గోపాల, సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాల్లో కనిపించిన తాను ఉన్నట్టుండి కనుమరుగైపోయింది. అలా తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సెక్స్ అండ్ సక్సెస్ రెండు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమని, మొదటిది ఇస్తే రెండోది మనకు వస్తుందని, అలా అని అందరికీ ఛాన్సులు రావని, ఇక్కడ గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుందని, హీరో డైరెక్టర్కి నచ్చిన అమ్మాయి అన్నింటికీ సిద్ధంగా ఉంటేనే వారికి ఛాన్స్ ఇస్తారని, అలా తను అందరితో క్లోజ్గా ఉండలేకపోయింది కాబట్టి సక్సెస్ అవ్వలేక ఇండస్ట్రీకి దూరమయ్యానని దిశ చెప్పుకురావడంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక యోగా టీచర్ నుండి హీరోయిన్ గా మారిన అనుష్క శెట్టి సూపర్ మూవీతో ఇండస్ట్రీలోకి పరిచయమై స్టార్ హీరోగా ఉన్న నాగార్జున సహాయంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కొనిందని, అలా తను వారికి లొంగలేదని, తన టాలెంట్తోనే అవకాశాల్ని దక్కించుకొని ఎదిగానని చెబుతూనే ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే కెరియర్ బిగినింగ్ లో సినిమాల్లో అవకాశాల కోసం శింబు, ధనుష్, ఆర్య, ప్రభుదేవ, ఉదయనిధి స్టాలిన్ తో డేట్ చేసిన నయనతార కూడా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకి హీరోయిన్ గా అవకాశం ఇవ్వడానికి కొంతమంది తనని కాస్టింగ్ కౌచ్ అడిగారని, అయితే తను ఆ ఆఫర్ ని ధైర్యంగా తిరస్కరించిందని, ఒక్కోసారి మనం అవకాశాల కోసం వెనకడుగు వేశామంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టమని, అందుకే తను ధైర్యంగా ఆ ఆఫర్ ని తిరస్కరించి ముందడుగు వేసిందని, అదే తనని ఇప్పటి వరకు నిలబెట్టిందని నయనతార చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయంపై శ్రీరెడ్డి అప్పట్లో అరనగ్న ప్రదర్శన చేస్తూ అవకాశాలు ఇస్తానని చెప్పి ఇండస్ట్రీకి చెందిన స్టార్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వారి కొడుకులు తనని వాడుకున్నారని, సినిమాల్లో ఆడవాళ్ల గొప్పతనం గురించి గుక్క తిప్పకుండా హీరోలు భారీ డైలాగ్స్ చెబుతారని, అయితే అదంతా ఆ సీన్లకే తప్ప ఆఫ్ స్క్రీన్ లో పనిచేయవని, బాబుగార్లు చాలా డేంజర్ అని, సినిమా సెట్ లో లైట్ ఆఫ్ అవ్వగానే అసలు రూపాన్ని బయట పెడతారని, అలా హీరోయిన్లని రూమ్కి రమ్మంటూ ఇతర మహిళల్ని, క్యారెక్టర్ ఆర్టిస్టులని గెస్ట్ హౌస్కి పిలిచి, నిర్మాతల నుండి సినిమాల్లో నటించే కమీడియన్స్ వరకు ఏ ఒక్కరూ తక్కువ కాదని, ఆడదంటే వారికి ఒక ఆట బొమ్మ మాత్రమేనని, అలా బాబులు చెప్పింది వినకపోతే ఆఫర్లు ఉండవని, ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలిసిన విషయాలేనని, ఇక అలా ఒకవేళ హీరోయిన్ గా ఎదిగినా కూడా మూవీ చేసిన ప్రతిసారి హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్లతో గడపాలని, అప్పుడే వరుసగా ఛాన్సులు వస్తుంటాయని శ్రీరెడ్డి వాపోయింది. ఇక సమంత కూడా ఈ విషయంపై మాట్లాడుతూ, టాలీవుడ్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని, అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లని లొంగ తీసుకుంటున్నారని, అలా చాలా మంది మహిళలు కాస్టింగ్ కౌచ్ సమస్యలతో బాధపడుతున్న వారేనని, అయితే తను మాత్రం నిజాయితీగా, నిక్కచ్చిగా మాట్లాడుతుందని, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తానెప్పుడూ ఎదుర్కోలేదని, కానీ చాలా మంది నటీమణులు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వారి కోసం జస్టిస్ హేమ తరహాలో
టాలీవుడ్ లో కూడా ఒక కమిటీని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసింది. ఇక అలా మహిళల్ని ఎదుర్కొంటున్న సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చిన హేమా కమిటీ ఎఫర్ట్స్ ని పొగుడుతూ జస్టిస్ హేమా కమిటీలో మలయాళంలో జరిగిన కాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ఏ స్టార్ హీరోయిన్ గాని సపోర్టింగ్ రోల్స్ చేసేవారు గాని ముందుకొచ్చి చెప్పలేదని, అక్కడ కూడా జూనియర్ ఆర్టిస్టులు సీరియల్స్ లో చిన్న చితక పాత్రలు చేసేవారే ముందుకొచ్చి తమపై జరిగిన దౌర్జన్యం గురించి మరియు ఎవరు చేశారనే విషయాన్ని కూడా ధైర్యంగానే చెప్పారని, కానీ ఆ కమిటీ వల్ల ఏ ఒక్క వ్యక్తికైనా శిక్ష పడిందా, ఆ కమిటీ వల్ల దౌర్జన్యాలు ఆగుతున్నాయా అంటే లేదనే సమాధానమే వస్తుందని, ఇలాంటివి ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని చట్టాలు వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి అని, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతుల్లోనే ఉందని, వారు చెప్పిందే చట్టం చేసిందే న్యాయంలాగా ఉండడం వారిని ఎదురించి స్టార్ హీరోయిన్లు సపోర్టింగ్ ఫీమేల్ ఆర్టిస్టులు కూడా చెప్పలేరని, ఎందుకంటే వారి కుటుంబ పరిస్థితుల కారణంగా అన్నింటినీ భరిస్తున్నంత వరకే ఛాన్సులు వస్తాయని, ఒకవేళ కాదు కూడదని ఇలియానా తాప్సీలాగా బయటికి వచ్చి చెబితే ఇమీడియట్ గా వారికి ఛాన్సులు రాకుండా చేసి ఇంట్లోనే ఉండేలా చేస్తారని, ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కాంచనమాల కన్నాంబ కాలం నుండే ఉండగా ఇప్పుడు ఈ వ్యవస్థ పెద్ద వృక్షంగా మారి అన్ని చోట్ల పాకిపోయిందని, కాబట్టి ఏం చేయలేని పరిస్థితి అని చెప్పుకొచ్చింది. ఇక ఒకవేళ శ్రీరెడ్డి, మాధవిలత, గాయత్రి గుప్తా లాంటి వారు బయటికి వచ్చి ఇండస్ట్రీలో జరిగే విషయాలని ఓపెన్ గా చెబితే జనాలు వారికి సపోర్ట్ చేయకపోగా దోషులుగా చూస్తుంటారని, దీంతో వారికి న్యాయం జరగకపోగా ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా ఊరి నుండి కూడా బయటికి వెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి పరిస్థితుల్ని చూసి ధైర్యంగా ముందుకు వచ్చి ఇండస్ట్రీ గురించి చెప్పలేని వారు సైలెంట్ గా ఉంటూ ఛాన్స్ల కోసం దౌర్జన్యాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చిరంజీవి గారు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పిన దానికి సమాధానం వారి ఇంట్లో నుండి వచ్చే అమ్మాయిలకి ఈ సమస్య ఉండదని, కానీ బయట నుండి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి ఈ సమస్యని ఫేస్ చేస్తుందని ఇండస్ట్రీలో ఉండే కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి గారి వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.